దినవృత్తాంతాల రెండవ గ్రంథం. బైబిల్లో దినవృత్తాంతాల రెండవ గ్రంథము 15వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యాలు సఫలమవుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యాలు సఫలమవుతుంది. రాజైన ఆసా అనే రాజుతోనూ యూదా వారితోనూ దేవుని ఆత్మ మాట్లాడుతున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట, మీరు బలహీనులు కావద్దు, మీరు ధైర్యం వహించండి, అప్పుడు మీ కార్యాలు సఫలమవుతుంది. ప్రియమైన వారా, ఆ చరిత్ర మనం చదువుతుంటే దేశంలో ఎక్కడ చూసిన కలవరం, ఆ పట్టణాలు, ఆ దేశంలో ఎక్కడ చూసిన కల్లోలం, ఎక్కడ చూసిన కలవరాలు, మనుషులు తమ పనిని చక్కబెట్టుకోవడానికి తిరుగులాడుతున్నప్పుడు సమాధానం లేని పరిస్థితి, జనములు పాడు చేస్తున్న సందర్భాలు, పట్టణాలను పాడు చేస్తున్న పరిస్థితి, దేశంలో ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ సమాధానం లేదు. కరువు కోరలో చిక్కుకొని, శ్రమల సుడిగుండాలో చిక్కుకొని, కలవరాల మధ్యలో కొనసాగిస్తున్న పరిస్థితులు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఆసారాజుతో, మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, మీ కార్యాలన్నీ సఫలమవుతుంది. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ఈ పట్టణంలో ఉన్న ప్రజలారా, ఈరోజు కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారా? మనుషులు బాధించడం, పట్టణాన్ని పాడు చేయడం, ఈ పట్టణం అంటే ఆ పట్టణానికి పడకపోవడం, ఆ పట్టణం అంటే ఈ పట్టణానికి పడకపోవడం, ఆంధ్ర వాళ్ళంటే తెలంగాణకి నచ్చకపోవడం, తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఆంధ్ర వాళ్ళంటే నచ్చకపోవడం, రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఆంధ్ర వాళ్ళంటే నచ్చకపోవడం, ఇలా ఎన్నెన్నో సమస్యల మధ్యలో కొందరు మనుషుల్ని చంపుకుంటూ, మనుషులకు వ్యతిరేకంగా లేస్తూ కలవరాల మధ్యలో కొనసాగించబడుతున్నారేమో. ఎక్కడ చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా ప్రశాంతత లేదు. కొన్నిసార్లు న్యూస్ వింటూ ఉంటే మనం ఎక్కడున్నాంరా బాబు అనిపిస్తూ ఉంటుంది. నీచమైన కార్యక్రమాలు, నీచమైన పనులు, గతంలో మనం ఎన్నడూ వినని విషయాలు, వినడానికి అసహ్యాన్ని కలిగించే విషయాలు, మాట్లాడుకోవడానికి అది అసభ్యకరమైన విషయాలు లోకంలో ఎక్కడ చూసినా. ఇంట్లో ఉన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, బయట ఉన్న నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, సంఘంలో నెమ్మదిగా ఉండలేకపోతున్నారు, సమాజంలో నెమ్మదిగా ఉండలేకపోతున్నారు. చదువుకున్న వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు, చదువు లేని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారు. మానవుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఎక్కడ చూసినా సమాధానం లేని వాతావరణాన్ని మనం చూస్తున్నాం. దేశాలు అభివృద్ధి పొందుతుందని సంతోషించాలా, లేకపోతే ఒక దేశం మరొక దేశాన్ని ఎలా పాడు చేయాలని దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన తెలివి, మంచి వాటి కోసం దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెట్టుకుని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకొని సాటి మనిషిని బాధించి, ఒకవైపు తినడానికి తిండి లేకుండా ప్రజలు అల్లాడిపోతుంటే, మరొకవైపున తిన్నది అరక్క అల్లాడిపోయే మనుషులను మనం చూస్తున్నాం. ఒకవైపున ఒక పూట కూడా ఆహారం లేకుండా అల్లాడిపోయే మనుషులుంటే, మరొక వైపున ఎక్కువైపోయి ఆహారాన్ని వ్యర్థం చేసే మనుషులు మనం చూస్తున్నాం. ఎన్నో వ్యత్యాసాలు, ఎన్నో భేదాభిప్రాయాలు, సమాధానం కరువైపోయిన పరిస్థితిని ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆనాడు ఆసా పరిపాలిస్తున్న దినాల్లో యూదా ప్రజల మధ్యలో ఎక్కడ చూసిన కలవరాలు, నెమ్మది లేని వాతావరణం. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, చుట్టూ జరుగుతున్న ఈ పరిస్థితులను చూసి, మన చుట్టూ మాట్లాడుకుంటున్న మాటలను బట్టి, జరుగుతున్న ఈ స్థితిగతులను బట్టి మీరు బలహీనులు కావద్దు, సమాజాన్ని చూసి బలహీనపడవద్దు. కొందరు చేసే పనుల గురించి మనం ఆలోచించినప్పుడు అసలు మనుషులందరూ నమ్మకూడదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. నమ్మిన వాళ్ళే నట్టింట ముంచుతూ ఉన్నారు. మనం ప్రేమించి నమ్మి మన అనుకొని మనం నమ్మి ఎవరికైనా, అది డబ్బు కావచ్చు, లేకపోతే మన కుటుంబాన్ని కావచ్చు, లేకపోతే మన పిల్లల్ని కానీ వాళ్ళ చేతులకు అప్పచెప్పి మనం వెళ్ళామనుకోండి, మనం తిరిగి వచ్చేసరికి ఏమైనా అయి ఉండొచ్చు.
ఇలాంటి పరిస్థితులన్నీ చూసినప్పుడు మనుషులు నమ్మడం మానేస్తున్నారు. మనుషుల మీద మనుషులకు మంచి అభిప్రాయం లేకుండా పోతుంది. ప్రేమైన వారు, బైబిల్ సెలవిస్తుంది ఇలాంటి వాతావరణం మధ్యలో మనం ఒకవేళ ఉన్నప్పటికీ ఈ రాత్రి వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఈ పరిస్థితులన్నిటిని చూసి నీవు బలహీనపడొద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నీ కార్యం నేను సఫలం చేస్తాను. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవుని మాటకు లోబడిన యూదావారు కావచ్చు, దేవుని మాటను అంగీకరించిన ఆశారాజు కావచ్చు, దేశంలో ఉన్న కల్మషమంతా తొలగించారు, దేశంలో ఉన్న అపవిత్రంతా తొలగించారు, దేశాన్ని శుద్ధి చేశారు, పట్టణాన్ని శుద్ధి చేశారు, అపవిత్రమైన వాటిని ఆ దేశంలో లేకుండా చేయడం ప్రారంభించారు, దేవుని వెతకడం ప్రారంభించారు, దేవుని వైపు తిరగడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు శత్రులందరి మీద వాళ్ళకి విజయాన్ని ప్రసాదించి దేశమంతా సమాధానంగా మారింది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి ఈ పట్టణానికి దేవుడు సమాధానం దయచేయునుగాక. ఈ పట్టణానికి దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఈ పట్టణంలో ఉన్న ప్రజలు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురుగాక. ఈ పట్టణానికి దేవుడు మేలు చేయునుగాక. ఎప్పుడంటే ఈ పట్టణంలో ఉన్న మనం బలహీనులు కాక ధైర్యం వహించాలి. అప్పుడు సక్సెస్ అనేది మనకు వస్తుంది. అప్పుడు మనం సక్సెస్ అంటే ఏంటి, సఫలమవడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు ఆస్తులను పోగు చేసేస్తే అది ఒక విజయం అంటారా? పెద్ద ఉద్యోగం సంపాదించేసాం, అదొక విజయం అంటారా? కావలసినంత డబ్బు సంపాదించాం, అది విజయం అంటారా? గొప్ప ఇల్లు కట్టేశాను, అది విజయం అంటారా? మనిషి ప్రశాంతంగా బ్రతకాలి, మనిషి క్షేమంగా బ్రతకాలి, మనిషి సుఖంగా బ్రతకాలి. దేవుడు మనకిచ్చిన ప్రతిరోజు ప్రభులో నిలిచి, ప్రభునందు ఆనందించి, ప్రభునందు పరవశించి, ప్రభులో మనం జీవించాలి. ఆస్తులు ఉన్నాయా లేవో అది వేరే విషయం, ఐశ్వర్యం సంపద ఉందో లేదో అది వేరే విషయం, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా లేదో అది వేరే విషయం అండి. ప్రియులరా, ఒక సక్సెస్ఫుల్ మ్యాన్, ఒక జీవితంలో విజయం పొందిన వ్యక్తి ఒక జీవితం ఎలా ఉంటుందంటే, తన జీవితంలో దేవుడిచ్చిన ప్రతి క్షణాన్ని ఆయన పరవశంతో సాగిపోతాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయనకి పుస్తకాలంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకొరకే పుస్తకాలను సేకరించడం ప్రారంభించాడు, పుస్తకాలను పోగు చేయడం ప్రారంభించాడు. ఎన్ని పుస్తకాలు పోగు చేశాడంటే 3 లక్షల పుస్తకాలను పోగు చేశాడు. ఎన్ని లక్షల పుస్తకాలండి? 3 లక్షల పుస్తకాలని పోగు చేసి తన ఇంట్లోనే ఒక పెద్ద లైబ్రరీ లాగా చేసి ఆ ఇల్లంతా పుస్తకాలతో నిండిపోయాయి. ఎవరో అడిగారంట, సార్ ఏంటంటే ఇన్ని గ్రంథాలయం, ఇన్ని పుస్తకాలు తీసుకొచ్చి మీరు ఇలా ఉంచారు, ఎందుకంటే అంటే నాకు పుస్తకాలంటే చాలా ఇష్టం, బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం, కనుకనే నా ఇల్లే ఒక గ్రంథాలయం లాగా మార్చేశాను, ఎన్నో గ్రంథాలతో నింపేశాను నా ఇల్లు అంటే. అప్పుడు వాళ్ళు అడిగారంట, సరే సార్ ఈ 3 లక్షల పుస్తకాల్లో ఎన్ని చదువుంటారు మీరు అని అడిగారు. ఒకడు కూడా చదవలేదన్నాడట. అదేంటి సార్ 3 లక్షలు పోగు చేశారు పుస్తకాలు, ఒకడు కూడా చదవకపోవడం ఏంటంటే, నేను పుస్తకాలంటే నాకు ఇష్టం కనుక పోగు చేసే పనిలో ఉన్నాను. ఇంకొక 100 పోగు చేద్దాం, ఇంకొక 200 పోగు చేద్దాం, ఇంకొక 300 పోగు చేద్దామని పోగు చేసి 3 లక్షల పుస్తకాలు పోగు చేసిన తర్వాత చదవడం ప్రారంభిద్దామని నేను అనుకున్నాను. పూర్తిగా పుస్తకాలన్నీ వచ్చి చేరిందేమో కానీ నా కంటి చూపు పోయిందనమాట. ఈరోజు ధన సంపాదనమే సక్సెస్ అనుకుంటున్నారు, ధనాన్ని సంపాదించే పనిలోనే ఉంటున్నారు. దేవుడిచ్చిన ధనాన్ని ఎలా అనుభవించాలి, ఎలా వినియోగించాలి, దేవుడిచ్చిన జీవితం, ఆ జీవితాన్ని మనం ఎలా వెళ్ళబుచ్చాలి, ఆ జ్ఞానం లేకుండా మనిషి కొనసాగించబడుతున్నాడు. అందుకొరకే దినదినము కలవరాలు, పోరాటాలు. దేని కొరకు పోరాటాలు? ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల తర్వాత ఒకసారి నీ లైఫ్ని వెనుదిరిగి చూసుకుంటే, నీ జీవితంలో నీవు సంతోషంగా బ్రతికిన కాలం, నీవు ఆనందంగా బ్రతికిన సమయం ఎంత అని ఆలోచిస్తే కొన్నిసార్లు శూన్యంలాగే అనిపిస్తుందేమో. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన కార్యాలన్నీ సఫలం చేసి ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా, ఒక సక్సెస్ఫుల్గా సాగిపోతున్న ఒక కుటుంబంగా నీ జీవితాన్ని ప్రభు నిలపాలంటే, మార్చాలంటే మనం ఏం చేయాలంటే బైబిల్ చెప్తుంది, బలహీనపడొద్దు, బలహీనతకు చోటు ఇవ్వద్దు, ధైర్యం వహించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల చరిత్ర మనం చూస్తామండి. వాళ్ళు బలహీనపడలేదు. సింహం తన మీదకి వచ్చినప్పుడు బలహీనపడలేదు. సింహాన్ని చూసి, సింహం బలం ఎక్కడా, నా బలం ఎక్కడా, సింహాన్ని ఓడించగలుగుతానా లేదా,
అని ఆలోచించి బలహీనపడలేదండి. ఎందుకంటే సింహపు నోట్ల నుండి తప్పించగలిగిన దేవుడు నా పక్షాన ఉన్నాడు. ప్రయత్నించడమే నా పని, పోరాడడమే నా పని, విజయం దేవుని స్వాధీనంలో ఉంది. కనుక దేవుడు నాకు ఈరోజు ఇచ్చిన ఈ పని దీన్ని నమ్మకంగా చేయాలి. నాకు వ్యతిరేకంగా సింహం వచ్చింది, నేను సింహము చేతుల నుండి నా గొర్రెను విడిపించుకోవడానికి కోసం నేను ప్రయాణం చేస్తాను. ఆ సింహము చేతుల నుండి ప్రభు నన్ను విడిపించుకుంటాడు అని నమ్మి సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు. ప్రైజ్ ది లార్డ్. గొల్యాతు అనే వ్యక్తి వచ్చాడండి దేవుని ప్రజలు దూషించడానికి. వాస్తవంగా దావీదును చూసుకుంటే తన బలం కొంచెమే, తన శక్తి కొంచెమే, తన వయసు చిన్నదే, తన ఆకారం చిన్నదే, యుద్ధ ఆయుధాలు మోయడం తనకు చేత కాదు. బలవంతంగా రాజు సరే ఈ ఆయుధాలని ధరించుకోమంటే ఇది నాకు వాడుక లేదు. ఏదో సంపాదించాలని, ఏదో పెంపొందించాలని, ఏదో ప్రయత్నాలు చేసి విఫలమవడం కాదు, ఇది నాకు వాడుక లేదు అని విడిచిపెట్టి దేవుని నామాన్ని చేతపట్టి దేవుని మీద అపరిమితమైన విశ్వాసాన్ని ఉంచుకొని సమస్యను చూసి బలహీనపడలేదు, శత్రువు చూసి బలహీనపడలేదు, శత్రు యొక్క బలాన్ని చూసి బలహీనపడలేదండి. ధైర్యం వహించి దావీదు ముందుకు వెళ్ళాడు. గొల్యాతు మీద దేవుడు అఖండ విజయాన్ని ప్రసాదించాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. దావీదు జీవితం అంతా పుట్టిన ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పోరాటం ఉంటూనే ఉంటుంది. పోరాటాల వైపు చూడొద్దు. ఆమేన్, హల్లెలూయా. పోరాటాల వైపు చూడొద్దు, శ్రమల వైపు చూడొద్దు. ఇబ్బంది కొలిమిలో ఉన్నవేమో దాన్ని చూసి నువ్వు బలహీనపడొద్దు, నువ్వు కలవరపడవద్దు, ధైర్యాన్ని కలిగి ఉండాలి. దావీదు జీవితంలో ఎన్నెన్నో పోరాటాలు. ఓ సందర్భం వచ్చినప్పుడు 600 మంది తనతో ఉన్నవాళ్ళు తనకు శత్రువులుగా మారిపోయారు. పరిస్థితులు ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా మారుతారో మనం చెప్పలేమండి. ఒక్కొక్కసారి మన వేళ్ళే మన కళ్ళను పొడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? మన వేళ్ళే మన కళ్ళని పొడుస్తుంది, మన పళ్ళే మన నాలుకను కొరుకుతుంది. చెప్పలేం మనం. అయ్యో నాలుక కొరుక్కునంటే నాలుక నీదే, పళ్ళు నీదే కదండి. అర్థమైందండి? నాలుక చుట్టూ పళ్ళు వరస ఉండి ఆ నాలుకను కాపాడుతూ ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఆ పళ్ళ కిందకి నాలుక రావడం, ఆ పళ్ళే ఆ నాలుకను కొరికేస్తుంది, లేకపోతే గాయపరుస్తూ ఉంటుంది. దావీదుతో ఉన్న 600 మంది ఏదో కారణం కావచ్చు, ఆ కారణాన్ని బట్టి మొత్తం మీద అందరూ వ్యతిరేకంగా లేచి రాళ్ళు రువి చంపాలని అనుకున్నారంటే మీరు ఆలోచించాలి. మనం కన్న పిల్లలే, మనం సంపాదించుకున్న మనుషులే, మనం స్థాపించిన సామ్రాజ్యమే వ్యతిరేకంగా లేయొచ్చు. కానీ ఎక్కడ భయానికి చోటు ఇవ్వలేదు, ఎక్కడ అధైర్యానికి చోటు ఇవ్వలేదండి. కన్నీళ్లు పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించేవాడు, నీ కార్యాలు సఫలం చేసే దేవుడు. ఆ సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. నీవు చేయునదంతయు సఫలమయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. జయ జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు బలహీనపడవద్దు, నువ్వు అధైర్యపడిపోవద్దు, నువ్వు సందేహించొద్దు, సంశయానికి చోటివ్వద్దు. బలహీనపడకుండా ధైర్యంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళు చేయునదంతయు సఫలమయ్యేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆమేన్. అసలు మనిషి ఎందుకు బలహీనపడతాడు, మనిషి బలహీనపడడానికి గల కారణాలు ఏంటి అని మన వాక్యంలో చదువుతూ ఉంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదమ్మా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ప్రతివాడి నడునెత్తి మీద వ్యాధి ఉన్నది, ప్రతివాని గుండె బలహీనం అయిపోయింది, అరికాలు మొదలుకు నడునెత్తిన వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్త చేయబడలేదు. ప్రియులారా, మనుషులు బలహీనులుగా మారడానికి, మనిషి యొక్క గుండె బలహీనం అవడానికి గల కారణాలంటే నడినెత్తి మీద వ్యాధి ఉంది మనిషికి, తలలో ఉంది జబ్బు. ఆ తలలో ఏర్పడిన ఆ జబ్బును బట్టి
దేహం అంతా ఎక్కడ చూసిన గాయాలు, పచ్చి పుండ్లు. అందుకొరకే గుండె బలహీనమైపోతుంది. ఈరోజు నీవు బలహీనపడడానికి కారణం ఏంటి? నీ తలలో, నీ ఆలోచనలో ఉందండి సమస్య. అందుకొరకే మన ఆలోచనలన్నీ ఈ రాత్రి పరిశుద్ధపరచబడగలిగితే నా దేవుడు ఖచ్చితంగా మన గుండెను బలపరచబోతున్నాడు. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా. తలలోనే ఆలోచన, మన మైండ్లో ఏదో రన్ అవుతూనే ఉంటుంది. అమెరికా అని అనుకోండి, మీ మైండ్ వెంటనే అమెరికా వెళ్ళిపోతుంది. అర్థమైందండి? గుంతకల్లు అన్నాను అనుకోండి, వెంటనే గుంతకల్లో ఉన్న గుంతలన్నీ వెతుకుతూ ఉంటారు. మనుషులు ఇక్కడ ఉంటాము కానీ మన మనసు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తుంది. ఒక మనిషి ఆలోచనలు ఒక రోజులో ఒక మనిషికి ఇంచుమించు 60,000 ఆలోచనలు వస్తాయంట. ఎన్ని ఆలోచనలు అండి? 60,000 ఆలోచనలు తిరుగుతూనే ఉంటుంది. పనికి వచ్చేది ఏమైనా ఉందంటే పనికి మాలిన ఆలోచనలే ఎక్కువ. బాగుపడే ఆలోచనలు ఏమైనా ఉందంటే బాగుపడే కదండి. మనల్ని పాడు చేసే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. వచ్చిన ఆలోచనలే మరలా 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 మన తలలో తిరుగుతుండే. తలలో ఉంది వ్యాధి, తలలో ఉంది వ్యాధి. దేహమంతా గాయాలు, పచ్చి పుండ్లు, స్వస్థత లేదు. అందుకే గుండె బలహీనమైపోయింది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు బలహీనులు కావద్దు. మీ గుండె స్వస్థత పొందాలి, మీ ఆలోచనలు స్వస్థత పొందాలి, మీ దేహం స్వస్థత పొందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జీవితంలో ఎప్పుడో ఎక్కడో ఏదో ఏర్పడిన కొన్ని గాయాలు మనసులో ఉండిపోతుందండి. అందుకే క్షమించే మనస్సును మనం కలిగి ఉండాలి. యేసయ్య అందుకని నీ శత్రువును కూడా క్షమించమన్నాడు. క్షమిస్తే ఆ నిమిషంలో అయిపోతుంది ఆ సమస్య. కానీ మనం క్షమించలేం. జ్ఞాపకం చేసుకోవాల్సిన మంచి విషయాలు జ్ఞాపకం చేసుకోరు. ఒక పర్సన్ మనతో పరిచయం, ఒక వ్యక్తితో మనకు పరిచయం ఉందనుకోండి, అతని ద్వారా మనం ఎన్నో మేలు పొందుంటాం, ఎన్నో ఉపకారాలు పొందుంటాం, కానీ అవి ఏవి మనకు గుర్తుకురావు. ఆ మనిషి అన్న మాటలు, బాధించిన మాటలు, దూషించిన మాటలు, అది మన మనసులో మనం నింపేసుకుంటాం. అది మనసులో ఉండిపోతుంది. అది లోలోపల మనల్ని బలహీనపరుస్తూ ఉంటుంది. శాంసన్ చరిత్ర మనం చూస్తాం. శాంసన్ చరిత్ర, శాంసన్ని మనం సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పలేము. ఎందుకంటే 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన వాళ్ళు బానిసలుగానే ఉన్నారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుకుంటూ వస్తే న్యాయాధిపతుల గ్రంథంలో ఏ న్యాయాధిపతి పరిపాలిస్తున్నా ఒక్క యుద్ధమే జరుగుతుంది. ఆ తర్వాత ఒక 40 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉంటుంది. రోజు యుద్ధాలు కాదు, ఒక యుద్ధమే. ఒక యుద్ధం జరిగిన తర్వాత దేశమంతా నిమ్మళం అయిపోతుంది. ఆ 40 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు, దేశమంతా ప్రశాంతంగా ఉండేది. కానీ ఈ శాంసన్ చరిత్ర మీరు తీసుకుంటే ఎన్నిసార్లు యుద్ధాలు చేస్తాడో, ఎన్నిసార్లు పోరాడతాడో, ఎన్నిసార్లు గొడవలు పెట్టుకుంటాడో, ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎన్ని యుద్ధాలు చేసినా దేశానికి ఏం మంచి జరగలేదు, ప్రజలకేం మంచి జరగలేదు. ఆ ప్రజలు బానిసలుగానే ఉన్నారు. ఆ ప్రజలు బానిసత్వంలోనే బ్రతుకుతున్నారు. పేరుకే ఇశ్రాయేల్ ప్రజలకు ఒక న్యాయాధిపతి, కానీ అతని ఆధ్వర్యంలో, అతని పరిపాలనలో, అతని నాయకత్వంలో ప్రజలకి నెమ్మది లేదు. అతని నాయకత్వంలో ప్రజలకి క్షేమం లేదు. అతని నాయకత్వంలో ప్రజలకి సంతోషం లేదు. ఈరోజు కొంతమంది కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. నీ కుటుంబానికి నీవు సమాధానాన్ని అందిస్తున్నావా? నీ ద్వారా నీ కుటుంబం ప్రశాంతంగా ఉంటుందా? నీ ద్వారా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తున్నారా? బైబిల్లో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒబేదేదోము అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒబేదేదోమును బట్టి 3 నెలలు అతని ఇంట దేవుని మందసం ఉండడం వల్ల దేవుడు ఒబేదేదోమును ఆశీర్వదించాడు, తన ఇంటి వారిని ఆశీర్వదించాడు. మనం ఆశీర్వదించబడమే కాదు, మన కుటుంబం అంతటికి ఆశీర్వాదాన్ని అందించేవాడుగా మనం మారాలి. అబ్రహామును బట్టి ఇస్సాకు, ఇస్సాకును బట్టి యాకోబు, యాకోబును బట్టి 12 గోత్రపు వారు ఆశీర్వదించబడ్డట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. మన కుటుంబానికి మనం ఏం అందిస్తున్నాం? మన కుటుంబానికి ఆస్తులు పోగు చేస్తున్నారు, ఐశ్వర్యాన్ని పోగు చేస్తున్నారు, డబ్బును పోగు చేస్తున్నారు, కానీ ఆశీర్వాదాన్ని సమకూరుస్తున్నామా? మన ద్వారా మన పిల్లలకి క్షేమం కలుగుతుందా? కొంతమంది చెప్పేది ఏంటంటే, ఈ నా పిల్లల కోసమే కదా ఈ కష్టాలు అని. సరే, కష్టపడుతున్నావు, ఆ కుటుంబానికి సంతోషాన్ని అందిస్తున్నావా? శాంసన్ పరిపాలించాడు కానండి, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు. శాంసన్, ఏం చేస్తున్నావు నువ్వు?
ఎందుకు వెళ్ళావు? ఫిలిష్తీయుల దేశంలోకి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు మన ఏలికలు కదా, మనం వాళ్ళకి బానిసలు కదా, ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎందుకు ఇలాంటి పనులు చేసి వచ్చి మా 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 సమస్యలుగా ఎందుకు మారుతున్నావు అంటే శాంసన్ చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళు నాకు చేసినట్లు నేను వాళ్ళకి చేశాను. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టాను అంటాడు. వాళ్ళు నిన్ను ఏమి ఇబ్బంది పెట్టారు అని మనం ఆలోచించి చూస్తే, వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, ప్రేమైన ఎవరినో ప్రేమించాడు, ఇది కామన్ అయిపోయింది కదండి. తప్పక నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని కుర్రోళ్ళు, తప్పక నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని ఆడపిల్లలు. దరిద్రమైన కల్చరు ఏంటండి? ప్రేమ అనే కార్యక్రమాలు ఉండి సరే దాంట్లో నమ్మకంగా ఉంటున్నారంటే అర్థమైందండి. ఈ ఫోన్లో ఒకటితో మాట్లాడుతుంటుంది, ఈ ఫోన్లో ఇంకొకటితో మాట్లాడుతుంటుంది. ఆడేమన్నా తక్కువ తిన్నాడా అంటే ఆడు అట్లాగే ఉంటున్నాడు, ఏమీ అట్లాగే ఉంటుంది. సరే ప్రేమించాడు, సరే ప్రేమించినాడు, గుట్టుగా ఉండి పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్నాడంటే ఇతని తొందరపాటు వల్ల, ఇతని ఆవేశం వల్ల ప్రియులరా శాంసన్ ఇష్టపడిన అమ్మాయిని తీసి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేసారు. కోపంతో రగిలిపోయాడు. కోపంతో రగిలిపోయి వెళ్ళి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి 300 నక్కలను పట్టుకొని వాటి ద్వారా వాళ్ళ పొలాలన్నింటిని తగలబెట్టేశాడు. పిచ్చి పిచ్చి పనులు ఈరోజు కొందరు చేసే పనులు, పిచ్చి పిచ్చి పనులు, చేతులు కోసేసుకోవడం. ఒక కుర్రోడు నా దగ్గరకు వచ్చాడండి, గొంతు కోసుకొని వచ్చేసాడు డైరెక్ట్గా. ఇంకొంచెం షార్ప్గా కోస్తుంటే బాగుండేదేమో, ప్రాణాలు పోయి ఉండేది. కన్న తల్లిదండ్రులు ప్రేమించి పెద్ద చేసి చదివించి అతనికి ఒక మంచి భవిష్యత్తును కల్పించాలంటే ఎప్పుడో 3 నెలలు 2 నెలలు 4 నెలలు పరిచయమైన అమ్మాయి కోసం గొంతు కోసేసుకున్నాడు. ప్రాణాలు పోతే పిచ్చి పిచ్చి పనులు, బాధ్యత లేని పనులు. శాంసన్ నువ్వేం చేసావు? మాకు వాళ్ళ పొలాలు తగలబెట్టేసి వచ్చేసారు, వాళ్ళు నాకు చేసినట్లు నేను వాళ్ళకి చేశారని శాంసన్ అంటాడు. ఏం చేసావు? వాళ్ళు ఏం చేశారు? నీకేమైనా కీడు చేశారా శాంసన్? ఆ అమ్మాయిని వాళ్ళు ఏంటండి, ఆ అమ్మాయిని, ఆ కుటుంబానికి ఏదో కీడు చేశారండి, అంతేక రెచ్చిపోయి వాళ్ళకి కీడు చేయడం ఇట్లాంటి కార్యం. అంటే జీవితంలో ఏర్పడిన కొన్ని గాయాలు, జీవితంలో మనసులో కలిగిన కొన్ని కార్యాలు మర్చిపోకుండా చూడండి. యోసేపు జీవితంలో మనం చూస్తే అన్నలు అతను కీడు చేశారు, అన్నలు ద్రోహం చేశారు, అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఎన్నో కార్యక్రమాలు యోసేపు జీవితంలో చూస్తాం. అవన్నీ కూడా మర్చిపోయాడు. అంటాడు, నా తండ్రి ఇంటి వారిని నేను మర్చిపోయేటట్లుగా ప్రభు చేశాడు. చెప్పట్లు కూడా మొదలు గట్టి మనసులో మనకు ఎక్కడో జరిగిన కొన్ని గాయాలు మనసులో పెట్టుకుంటే అది లోలోపల మనల్ని తొలచి మనల్ని బలహీనపరుస్తూ ఉండదు. మనుషులు దూషించిన మాటలు, మనుషులు నిందించిన నిందలు, అవి మనసులో పెట్టుకొని దాన్ని తలచి ఒకవేళ బలహీనమవుతున్నవేమో వాక్యం సెలవిస్తుంది. నీవు బలహీనపడవద్దు. తల్లో ఉంది ఈరోజు చాలామందికి వ్యాధి. నీ ఆలోచనలో ఉంది సమస్య, నువ్వు చూసే చూపులో ఉంది సమస్య, నువ్వు మాట్లాడే మాటలో ఉంది సమస్య. దాన్ని నువ్వు మార్చుకోగలిగితే, నీ ఆలోచనలో నా దోషాన్ని నువ్వు పోగొట్టుకోగలిగితే, దేవుని సహాయాన్ని అందుకోగలిగితే నీ గుండె బలహీనపడదండి, నీవు ధైర్యం వహిస్తావు. ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ దేవుడు కార్యాలన్నీ సఫలం చేస్తాడు. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా హల్లెలూయా. విలాప వాక్యాలు కూడా ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 6వ వచనం. సియోను కుమారి యొక్క సౌందర్యం అంతయు తొలగిపోయినా చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 6వ వచనం. 8వ వచనం చదవండి. సియోను కుమారి సౌందర్యం అంతయు తొలగిపోయాను. అది చదవండి అమ్మా, నేను చదువుతాను.
సియోను 1వ అధ్యాయం 6వ వాక్యం. సారీ 1వ అధ్యాయం 6వ వచనం. ఓకే. సియోను కుమారి సౌందర్యమంతయు సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వాళ్ళు బలహీనులై తరము వారి ఎదుట నిలవలేక పారిపోయేది. చదవబడిన మాటలో సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరము వారి ఎదుట నిలవలేక పారిపోతున్నారు. అధిపతులు తరమే వారి ఎదుట నిలవలేకుండా పారిపోవడానికి గల కారణాలు ఏంటి? సమస్యలు మనల్ని తరుముతున్నప్పుడు ఆ సమస్యలు ఎదిరించి పోరాడి విజయం సాధించకపోవడానికి గల కారణాలు ఏంటంటే బలహీనమైన పరిస్థితి. బైబిల్ సెలవిస్తుంది సియోను సౌందర్యమంతయు తొలగిపోయినని వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. సౌందర్యం అంటే బాహ్య సౌందర్యాన్ని గురించి నేను చెప్పట్లేదండి. ఆత్మీయ సౌందర్యం, మానసిక సౌందర్యం. ఈరోజు మంచితనం, మానసిక సౌందర్యం అనేది ఈరోజు మనిషి కోల్పోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మంచి సుగుణాలు, మంచి స్వభావాలు మనం కలిగి ఉన్నప్పుడు మన బలహీనం కాకుండా ఉంటాము, మనం ధైర్యం వహిస్తాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు మంచితనాన్ని పోగొట్టుకోకూడదు. వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి మన అలవాటు లేకపోతే మన మంచితనాన్ని మనం పోగొట్టుకోకూడదండి. మంచి స్వభావం కలిగి మనం జీవించాలి. మీరు చూడండి, ఇస్సాకుకి రిబ్కా భార్యగా మారింది అంటే కేవలం సౌందర్యమే కాదు, కేవలం అందమే కాదండి, ఆమెలో ఉన్న మంచితనం. నీళ్లు చేది పోస్తాను, నీ దాహాన్ని తీర్చడమే కాదు ఒంటెల దాహమంతా తీరుస్తాను. శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకునింది ఆమె. కాబట్టి ఈ ప్రశస్త వేళ ఈరోజు ఎందుకు బలహీనలం అవుతున్నాము, ఎందుకు బలహీనతకు మనం చోటిస్తుంటే మన మనసులో ఏర్పడిన గాయాలు, ఎక్కడో ఏర్పడిన గాయాలు. దైవజనులు చెప్తూ ఉంటారు ఏంటంటే ఎక్కడో ఏర్పడిన ఏదో ఒక గాయం మనల్ని బలహీన స్థితిలోనికి తీసుకెళ్తుందేమో. బైబిల్ చెప్తూ మీరు బలహీనపడొద్దు, మీ కార్యాలు నేను సఫలం చేస్తాను. రెండవదిగా దేవుడు మనకిచ్చిన మంచి స్వభావాలు, దేవుడు మనకిచ్చిన మంచి సుగుణాలు, దేవుడు మనకిచ్చిన మంచితనాన్ని ఎప్పటికీ మనం పోగొట్టుకోకూడదండి. మీరు చూడండి, దావీదు జీవితంలో సింహం వచ్చి గొర్రెపిల్లని తీసుకెళ్ళిపోతుంది, పోరాడి ఆ స్వభావాన్ని మళ్ళీ తెచ్చుకున్నాడు. గొర్రెపిల్ల అనేది స్వభావానికి సాదృశ్యం. మన స్వభావాన్ని పాడు చేసి లేకపోతే మన మంచితనాన్ని పాడు చేసే కొన్నిసార్లు మీరు చూడండి, ఎవరో కోసం ఆ మధ్య ఒక ప్రార్థనకు వచ్చి ఒక సహోదరి ఉందండి, ప్రార్థనకు వచ్చి సహోదరి ఉంటుంది, భర్త తాగుతూ ఉంటాడు. ఈమె ఎప్పుడు చెప్తూ ఉంటుంది తాగుడు మానాలని. భర్త ఒకరోజు ఆమెకి కోపం వచ్చేసి సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది, ఇదిగో ఇది ఆఖరిసారి నీకు వార్నింగ్ ఇస్తున్నాను, ఇది చివరిసారి నీకు వార్నింగ్ ఇస్తున్నాను, నీవు ఈ వ్యసనాల నుండి బయటికి రావాలి, నీవు త్రాగుడు మానాలి అని గట్టిగా చెప్పడం జరిగిందండి. చెప్తే ఆయన నేను మారను అన్నాడు. అక్కడే సీసా ఉంచారండి, మందు సీసా అక్కడ ఉందండి. అప్పుడు ఆమె చెప్తుంది, మాంతావా లేదా అని అంటుంటే ఆయన మాననంటే సీరియస్గా ఆమె ఏం చేసిందంటే ఆ సీసా ఎత్తుకొని ఏమి తాగడం ప్రారంభించింది. సీసా మొత్తం తాగేసింది. ఆయన్ని ఆశ్చర్యపోయి, నేనైనా కొంచెం తాగుతాను, ఈ మనిషి ఏకంగా సీసా మొత్తం తాగేసింది. అంటే ఆయన్ని మార్చే ప్రాసెస్లో ఈమె మారిపోయింది. అర్థమైందండి? విచిత్రమైన విషయం చెప్పనండి. మరుసటి రోజు నుండి భర్త వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర నిలబడి గమనిస్తూ ఉంటుంది, ఏంటమ్మా అంటే సీసా తేలేదా అంటుంది. అంటే ఆయన మార్చే ప్రాసెస్లో ఈమె మారిపోయింది. ఎవరినో మార్చే కార్యక్రమాలు నీ సౌందర్యం అంతటిని నువ్వు పోగొట్టుకోవద్దు, నీ మంచితనం అంతటిని నువ్వు పోగొట్టుకోవద్దు. ఎందుకు ఈరోజు బలహీనులుగా మారుతున్నారు? నీ ఆరంభం ఎలా ఉండేది? ప్రభులోకి వచ్చినప్పుడు నీ ఆరంభం ఎలా ఉండేది? నీ క్రీస్తుని అంగీకరించినప్పుడు నీ దివ్యమైన స్వభావాలు ఎలా ఉండుండేది? కానీ ఈరోజు చాలామంది జీవితాన్ని మనం చూస్తుంటే ఆ మంచితనాన్ని పోగొట్టుకొని, మంచి స్వభావాన్ని పోగొట్టుకొని, ఎవరో అలవాటుని నేర్చుకొని మత్సరపడడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా కొందరు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు. కొంతమంది ఉంటారు చూడడానికి ఏంటండి, నాకు తెలిసిన ఒక కుటుంబం అండి, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చారు. అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. వాళ్ళ అత్తగారు, అయ్యా
అందమైన కోడలు దొరుకుతుందయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందయ్యా అంటే, మీ అబ్బాయికి నచ్చిందమ్మా అని అడిగా నేను. మా అబ్బాయి సంగతి ఏంటో కానీ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసిందయ్యా. అమ్మ పెళ్లి చేసుకుని నీవు కాదు కదా, మీ అబ్బాయి కదా అంటే, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసిందయ్యా అని చెప్పి అందమైన భార్యని తన కొడుకుకి ఇవ్వాలని చెప్పి ఇష్టపడి మొత్తం మీద వివాహం చేశారు. రూపమే అందంగా ఉందండి. ఆ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ అమ్మాయి చేష్టలు వింటుంటే సాధారణమైన విషయం కాదు. నరకయాతన. అంతేకాదు, భర్తను లెక్క చేయదు, వాళ్ళ అత్తగారిని లెక్క చేయదు, మామయ్యని లెక్క చేయదు. భర్తను చూసి కూసో అంటే కూసవలసింది, అంతేకాయన నువ్వు కూసో అంటే కూసవలసింది అంతే. ఇప్పుడు ఆ తల్లి వచ్చి ఏడుస్తుంది, అయ్యా మోసపోయామయ్యా, మోసపోయామయ్యా. అందరి మీద కేసు పెట్టేసిందంట. అత్త మీద కేసు పెట్టింది, ఆ తర్వాత భర్త మీద కేసు పెట్టింది, మామయ్య మీద కేసు పెట్టింది, ఆడపడుచుల మీద కేసు పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీ మీద కేసులు పెట్టింది. మూల మీద ఒక ముసలాం ఉంటుంది వాళ్ళ ఇంట్లో పాపం, దాని మీద కూడా కేసు పెట్టిందంట. అయ్యా కేసులు పెట్టేశారు అందరి మీద అంటే, మీ అందరి మీద కేసులు పెడితే అర్థం ఉంది కానీ ఆ ముసలిది ఏం చేసిందని నేను అడిగా. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి అటు ఇటు తిరిగేటప్పుడు, ముసలోళ్ళు కదండి పాపం, వాళ్ళకి గాలి ఆడకో గాలి పోకో మొత్తం మీద అంటుందంట. ఈ అమ్మాయి వెళుతున్నప్పుడే అంటుంటుందంట. అనేసరికి చూసావా నన్ను చూసే నువ్వు ఇట్ అన్నావని ఆ మీద కూడా కేసు పెట్టింది. ఆ ముసలి దాన్ని జైల్లో తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పండి? అర్థమైందండి? వాళ్ళు అన్నారు నన్ను, అన్నయ్య చాలా బాధలు ఉండిపోయాం అన్నయ్య, మీరు కొంచెం వచ్చి సమస్యలను తీరేటట్లు ఒక ఉపవాస ప్రార్థన పెట్టండి అన్న, మా ఇంట్లో వచ్చి ఆ సైతాన్ని పోయేటట్లు అన్నారు. ఆ సైతాన్ సంగతి ఏంటో కానమ్మా, నన్ను కూడా కేసులో కలిపేటట్టున్నారు. బాహ్య సౌందర్యం, ఈరోజు బాహ్య రూపాన్ని గురించిన ప్రాధాన్యతను ఇస్తున్నారేమో, కానీ హృదయ స్థితి, మన అంతరంగం సౌందర్యంగా ఉంది. ఈరోజు ఈ అంతరంగ సౌందర్యాన్ని పోగొట్టుకుంటున్నారు కొంతమంది. బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తున్నారు, ఆ అంతరంగ సౌందర్యాన్ని కోల్పోతున్నారు. అందుకే మనిషి బలహీనమైపోతున్నాడు. ఓ సమస్య వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ధైర్యంగా నిలబడి ఎదిరించే శక్తి లేదండి. మనుషులు బలహీనమైపోతున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చిన్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఒకప్పుడు జనరేషన్ చూస్తే ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయితే ఏంటండి, 10th క్లాస్ పాస్ అయితే సంతోషం, 10th ఫెయిల్ అయ్యారు అనుకోండి అంతే, ఇక చనిపోవడం. చదువు ముఖ్యమా, జీవితం ముఖ్యమా? చదువు కన్నా జీవితమే కదా ముఖ్యము. చదువులో ఫెయిల్ అవ్వచ్చు, జీవితంలో గెలవాలి కదా. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు అనుకోండి అంతే, సూసైడ్ చేసుకోడు. మార్కులు తక్కువ వచ్చింది అనుకోండి, సూసైడ్ చేసుకోడు. ఎన్ని విచిత్రమైన విషయాలు. వాళ్ళ నాన్న డాక్టర్ చదివించాలనుకున్నాడండి. కృష్ణా డిస్టిక్లో, గుంటూరు దగ్గర కృష్ణా డిస్టిక్లో ఒక ఊరు ఉందండి. అక్కడ వాళ్ళ నాన్న వాళ్ళ పాపని డాక్టర్ చదివించాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నాడంట. ఆయన డాక్టర్ అవ్వలేకపోయాడు. తన కూతురుని డాక్టర్గా చేయాలని అనుకున్నాడు, ఆశపడ్డాడు. ఆయన ఆశ చదువుతావా లేదా అనేది నీకు అప్పగించిన విషయం. వాళ్ళ నాన్న తొందర చేశారంటే, లేదమ్మా లేదు, నువ్వు చదువుకోవాల్సింది, డాక్టర్ చదువుకోవాల్సింది అని తొందర చేశాడు. అమ్మాయికి ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే సరిపోతుంది కదా. దానికి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి చెప్పలేక, వాళ్ళ నాన్న చదువుమంటున్నాడని, ఇది పెద్ద సమస్య. దానికోసం అమ్మాయి హాస్టల్లో ఊరేసుకొని చనిపోయింది. ఒక్కటే కూతురు. ఈరోజు యవనస్తుల హృదయాల్లో ధైర్యం లేదు, గుండె బలహీనమైపోతున్న పరిస్థితి. కుటుంబాలలో ధైర్యం లేదు, గుండె బలహీనమైన పరిస్థితి. భర్త చిన్న వయసులోనే చనిపోయిన చిన్నపిల్లల్ని పెట్టుకుని వాళ్ళని చదివించి గొప్ప చేసిన తల్లులు ఎందరో ఉన్నారు. చిన్న వయసులో పసిపిల్లలు ఒక ఇద్దరండి. భర్త చనిపోయాడు, జీవితకాలం అంతా తన బిడ్డల కోసం సాక్రిఫైస్ చేసుకొని జాగ్రత్త పడి, రెక్కలు ముక్కలేటట్లు కష్టపడి, పనిచేసి, ప్రయాసపడి పిల్లల్ని చదివించి గొప్ప స్థాయికి తెచ్చిన తల్లులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో రీసెంట్గా భర్త చనిపోయాడు, 2 పిల్లలు. బయటికి వెళ్ళి పని చేసుకుంటే తనకి ఇబ్బందిగా ఉంటుంది, బయటికి వెళ్ళి పని చేసుకోలేని పరిస్థితి, పిల్లలకు భోజనం పెట్టలేని పరిస్థితి, భర్త లేకపోతే జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. అందుకే ఏం చేసింది తెలుసండి, పిల్లలిద్దరిని ఒళ్ళోకి తీసుకొని ఒక వైర్ తీసుకొని
స్విచ్ బోర్డులో దాన్ని ఉంచేసి వైర్ తనకు తన పిల్లలకు చుట్టేసుకొని స్విచ్ ఆన్ చేసేస్తే మొత్తం బూడిదైపోయారు. ఎందుకంటే లెటర్ రాసి పెట్టింది, నా భర్త లేకపోతే నేను బ్రతకలేను, నా భర్త నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు, ఆ లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను, నా పిల్లల్ని నేను పోషించుకోలేను, రకరకాలమైన సమస్యలు వస్తున్నాయి, నన్ను వేరువేరుగా మాట్లాడుతున్నారు, నేను ఈ సమస్యలను ఫేస్ చేయలేను, అందుకొరకు నీవు చనిపోతే చనిపోయి పిల్లలు ఏం పాపం చేశారు? ఎందుకంటే ఈరోజు మనిషి గుండెలో ప్రాణంలో త్రాణ లేదు, గుండెలో ధైర్యం లేదు, బలహీన పడిపోతున్నారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ధైర్యంగా ఉండడం మన పని అండి. బలహీన పడకుండా జాగ్రత్తగా ఉండడం మన పని. మన కార్యాలని దేవుడు సఫలం చేస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టి 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 మీ కార్యాలన్నిటి నా దేవుడు సఫలపరచునుగాక, సఫలపరచునుగాక. 2-3 మాటలు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను. మొదటి మాట త్వరగా చదవండి. 2 లేకపోతే 3 మాటలు ఏ విషయాలు దేవుడు మనల్ని సఫలపరుస్తాడో చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 20వ కీర్తన 5వ వచనం త్వరగా చదవండి. కీర్తన గ్రంథం 20వ కీర్తన. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సవం చేయుచు ఉన్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మనం బలహీనులు కాకుండా ధైర్యం వహిస్తే మన ప్రార్థనలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీ ప్రార్థనలన్నిటిని దేవుడు ఆలకించునుగాక. నీ ప్రార్థనలన్నిటిని దేవుడు అంగీకరించునుగాక. నీ ప్రార్థన ఆలకించి నా దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించునుగాక. నీ పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన మానక నా దేవుడు ఆలకించి అంగీకరించునుగాక, అంగీకరించునుగాక. మనం ఆరాధించే దేవుడు ఏ విషయంలో మనల్ని సఫలపరుస్తాడు అంటే మన ప్రార్థనలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. మన పెదవుల నుండి వచ్చిన ప్రతి ప్రార్థన ప్రభు వింటాడు. ఎప్పుడంటే నీవు బలహీనుడు కాక ధైర్యం వహించి ధైర్యముగా కృపాసనమును సమీపించి నీవు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ప్రభు వింటాడు, నీ ప్రార్థన సఫలమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో హన్నా అనే ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. తనకు సంతానం లేకపోవడం వలన సూటిపోటి మాటల చేత పెనిన్నానే ఆ స్త్రీ ఆమెను బాధపరుస్తుంది, వేదన పరుస్తుంది. కనుక మనుషులు మాట్లాడిన మాటలకు ఆమె బలహీన పడకుండా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రభువులో ప్రార్థన చేసింది. ఈరోజు మనం ఎవరి మాట వింటున్నాం? ఎవరైనా మనుషులు మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద పగ పెంచుకోవడం కాదు, వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం కాదు, వాళ్ళతో పోట్లాడడం కాదు. ఆమెకున్న బలహీనతను బట్టి సూటిపోటి మాటలతో బాధిస్తున్నారండి. ఆమెతో గొడవకు దిగల్లా, ఆమెతో పోట్లాడడానికి దిగలేదండి. దేవుని మందిరానికి వెళ్ళి ఆమె కన్నీళ్లతో ప్రభువులో ప్రార్థన చేస్తే ఆకాశం ముందు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను అని బైబిల్లో రాయబడింది. ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. అనవసరమైన విషయాల కోసం దుఃఖించి ప్రలాపించి మనుషుల మాటను బట్టి నీ హృదయాన్ని నువ్వు బలహీనపరుచుకుంటున్నావా? దేవుని వాక్కు ఆమె దగ్గరకు వచ్చింది, దేవుడు ఆమెతో మాట్లాడాడు, దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. వెంటనే ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను అని వ్రాయబడి ఉంది. సంతోషంగా వెళ్ళింది ఆమె. ఆ తర్వాత దేవుడు ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఎన్నో అవసరాలు ఉండొచ్చు, మనకెన్నో బలహీనతలు ఉండొచ్చు, మనకెన్నో అనారోగ్యాలు ఉండొచ్చు, మనకెన్నో పోరాటాలు ఉండొచ్చు. వీటన్నిటి మధ్యలో నీవు బలహీనతకు చోటు ఇవ్వకుండా నువ్వు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి, సమాధానంగా ఉండడం నేర్చుకోవాలి, ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రార్థించడం ప్రారంభించాలి. అప్పుడు దేవుడు మన కార్యాలు సఫలం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు, ఆమె ప్రార్థన దేవుడు సఫలపరిచాడు. ఆమెకి సమూయేలు లాంటి కొడుకుని దేవుడు దయచేశాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. దాను మొదలుకొని బేర్షెబ వరకు సమూయేలు కీర్తి విస్తరించి వ్యాపించినట్లు బైబిల్లో మనం చూస్తున్నాం. నాతో చాలామంది అంటుంటారు, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి, నాకు సమూయేలు లాంటి కొడుకు పుట్టాలని. ఎలాంటి కొడుకు పుట్టాలంటండి? ప్రార్థన చేయండి, అచ్చో సమూయేలు లాంటి కొడుకే పుట్టాలంటే నేను అంటాను, నీవు హన్నమ్మలాగా మారితే నీకు సమూయేలు లాంటి కొడుకు పుడతాడు.
నీకు ప్రశాంతత ఉండదు. అందరితో పేచీలు, అందరితో గొడవలు, అందరితో తగాదాలు, అందరి మీద విరోధ భావాలతో ఉంటే నీ గర్భవాసన సమూయేలు ఎలా పుడతాడమ్మా? నీ గర్భవాసలు సమూయేలు పుట్టాలంటే నీ ముందు హన్నాలాగా మారాలి. అప్పుడు సమూయేలు కుమారుని దేవునికి దయచేస్తాడు. ప్రేమైన వాళ్ళారా, మన బలహీనులు కాకుండా ధైర్యం వహిస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రార్థనలన్నిటినీ సఫలం చేస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. హిజ్కియా అనే రాజు గురించి బైబిల్లో మనం చదువుతాం. శత్రు విర్రవేగి వ్యతిరేకమైన మాటలన్నీ మాట్లాడి విరుద్ధంగా లేచి హిజ్కియా రాజుని నీచంగా మాట్లాడి దేవుని నామాన్ని దూషించి ప్రజల్ని బలహీనపరిచి ఇలాంటి మాటలతో దాడులు చేస్తూ ఉన్నప్పుడు సమూయేలు హిజ్కియా రాజు ఏం చేశారంటే ఆ మాటలన్నీ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఆ కాగితాలను తీసుకెళ్ళి, లేకపోతే ఆ లెటర్ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడండి. దేవుడు ఆయన ప్రార్థన సఫలం చేశాడు. ఆ రాత్రి దేవుడు ఒక దూతను పంపిస్తే 1,85,000 మందిని దేవుడు ఆ దూత హతమార్చినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. తెల్లారి లోపల దేవుడు గొప్ప విజయాన్ని ప్రసాదించారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. విరుద్ధమైన కార్యాలు, వ్యతిరేకమైన కార్యాలు, విరుద్ధమైన పోరాటాలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, నువ్వు ప్రార్థించగలిగితే, బలహీన పడకుండా నువ్వు ప్రార్థించగలిగితే నా దేవుడు నీ ప్రార్థనలన్నిటినీ సఫలపరచునుగాక. హిజ్కియా రాజుకు ఒక వ్యాధి వచ్చింది, అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యంలో అల్లాడిపోయి కలవరపడిపోయి ఆయన మనుషుల వైపు చూడకుండా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రవక్త వచ్చి ఒక మాట చెప్పాడు, హిజ్కియా ఇక నువ్వు చనిపోతావు, నువ్వు మరణిస్తావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పి దైవజనుడు వెళ్ళిపోతున్నాడండి. అప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ఇక చనిపోతానులే అని ఫిక్స్ అయిపోయి, ఇక మరణిస్తానులే అని ఫిక్స్ అయిపోయి చనిపోతానని అలా డీలా పడిపోలేదండి. ప్రార్థించడానికి ధైర్యం వహించాడు. దేవుని వైపు తిరగడానికి ధైర్యం వహించాడు. యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నిన్ను ఎలా సేవించానో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుని తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేశారండి. దేవుడు అతని ప్రార్థన సఫలం చేసి దేవుడు అంటాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త రాత్రి అనారోగ్యపు మధ్యలో ఉన్నారా? పోరాటాల మధ్యలో ఉన్నారా? మీరు బలహీనపడవద్దు, కలవరపడవద్దు, ధైర్యం వహించండి. మీ కార్యాలన్నీ దేవుడు సఫలం చేస్తాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఒక బ్రదర్ సాక్ష్యం అండి ఇది. ఒక బ్రదర్ సాక్ష్యం. ఆయన మిలిటరీలో పనిచేస్తూ ఉంటారు. ఆయనకి కిడ్నీలో సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చేసి కిడ్నీలు 2 పాడైపోవచ్చింది. కనుక ఇక బతకడం కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్పారంటండి. అందుకొరకే సరే బాబు మిలిటరీ నుండి ఇంటికి వెళ్ళిపోమని చెప్పి అతని ఇంటికి పంపించడం జరిగింది. ఆయన దైవభక్తి కలిగిన వాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి. విశ్వాసం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సో తన అనారోగ్యాన్ని బట్టి ఆయన ఏమాత్రం సందేహించలేదు, భయపడలేదండి. ధైర్యంగా ఉండడం ప్రారంభించాడు. ఇంటికి వచ్చాడు, పరీక్షించారు. డాక్టర్లు చెప్పారు ఇక ఒక 6 నెలలకు మించి బ్రతుకురు, డయాలసిస్ అవన్నీ కూడా చెయ్యాలి, ఆ కిడ్నీలు మార్చాలి. జనరల్గా చెప్తూ ఉంటారు కానీ అవన్నీ చెప్పుకుంటూ వస్తే నేను అవేమీ చేయనులేయ్యా, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి అలా ఉండిపోయాడు ఆ పెద్ద ఆయన. అలా ఉండిపోతే 6 నెలలు అయిందండి, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అమ్మాయికి డౌట్ వచ్చి, నాన్న 6 నెలలకే పోతావని అన్నారు, 2 ఏళ్ళు అయింది, అయినా నువ్వు గుండ్రాయిలాగే ఉన్నావు, అయినా ఒకసారి పరీక్షించుకుంటే మంచిది కదా, ఒకసారి వెళ్ళి మనం డాక్టర్ని కలుద్దామని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు ప్రియులారా ఆ డాక్టర్లు పరీక్షించి అన్నారంట, అయ్యారండి ఇప్పటివరకు మీరు ఎలా బతికారు, అసలు నీ మనిషివేనా, అసలు మనిషివేనా, నువ్వు ఎలా బతికేవరా బాబు, ఇదిగో నేను చెప్తున్నాను, ఇంకా 6 నెలలకు మించి నువ్వు బతకనని వాళ్ళు అన్నారంట. అప్పుడు ఈయన కంగారు పడకుండా సరేనయ్యా దేవుడు ఉన్నాడని చెప్పి తిరిగి వచ్చేసాడు. 6 నెలల తర్వాత ఆ డాక్టర్ గారు గుండెపోటు వచ్చి ఆయన పోయాడంట. సరే సంవత్సరం తర్వాత మరలా వాళ్ళ అమ్మాయి మరలా, ఆడపిల్లలకు తండ్రి ఎంత ప్రేమ ఎక్కువ కదండి, నాన్న ఒకసారి పరీక్షించుకుందాం అంటే, వద్దులే అమ్మాయి, మొన్న వెళ్ళి పరీక్షిస్తేనే పాప ఆయన గుండెపోటు వచ్చి ఆయన పోయాడు, నేను బాగానే ఉన్నాను. మరలా ఎందుకమ్మా అని చెప్తే, లేదు నాన్న మరలా వెళ్ళి టెస్ట్ చేయించుకుందామని చెప్పి మరలా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు డాక్టర్లు అంతా పరీక్షించి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, వాస్తవంగా నీవు ఎప్పుడుగో చనిపోవాల్సింది, కానీ ఇప్పటి వరకు నీవు ఉన్నావు అంటే వాస్తవంగా నీ 2 కిడ్నీలు పాడైపోయింది, కానీ నీవు బలహీన పడకుండా నాకేం కాదు, నేను బాగుంటాను, నేను ఆరోగ్యంగా ఉంటాను,
నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని నువ్వు నమ్ముతున్నావు కదా, ఆ నమ్మకమే నీకు స్వస్థతనిస్తూ ఉంది. చెప్పలు కూడా మొదలు గట్టిగా. ఆ నమ్మకమే నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎన్ని పోరాటాలను ఉన్నాయి, బలహీనపడవద్దు. ప్రార్థించు. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతించొక్కడి, దేని గురించి చింతపడవద్దు. ప్రభునందు ఆనందించండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకు చెప్పండి. మీ విన్నపాలని ప్రభుకు తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మన హృదయాన్ని ఏలుబడి చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. దేవా చనిపోతామని దేవుడు కూడా చెప్పాడు. ప్రవక్త ఆ మాట చెప్పాడు. దేవుని తట్టు గోడ తట్టు తిరిగి, దేవా యథార్థ హృదయంతో నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చేసిన చిన్న ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ రాత్రి నా దేవుడు అలాంటి ఆరోగ్యం నీకు ప్రసాదించును గాక, నీ ఆయుష్ను పొడిగించును గాక, నీకు క్షేమాన్ని ప్రభు కలిగించును గాక. మనం ఆరాధించే దేవుడు ప్రార్థన చేస్తే మన ప్రార్థనలన్నీ సఫలం చేసే దేవుడు. ఆమేన్, ఆమేన్. రెండో మాట కూడా త్వరగా చదవండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం. తొందరగా చదవాలి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదు. దేవా నీవు మాకు సమాధానాన్ని స్థిరపరచున్నావు. నిజముగా నీవు మా పక్షమున నుండి, నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ నువ్వు సఫలపరచెదవు. ప్రియులారా, ఒకటి మన ప్రార్థన సఫలపరుస్తాడు. రెండవదిగా మన పనులన్నిటినీ, మనం చేసే సర్వ ప్రయత్నాల్ని దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీవెక్కడుంటే అక్కడ నీవు చేయునదంతే సఫలమగునుగాక. హల్లెలూయా. యోసేపును బట్టి పోతిఫరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. అతని చేతిలో దేవుడు సమస్తాన్ని సఫలపరుస్తూ వచ్చాడు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఆశీర్వాదం, పొలంలో ఉంటే పొలంలో ఆశీర్వాదం. యాకోబు అంటాడండి లాబాను చూసి, నేను రాకముందు నీకు కలిగింది కొంచెమే, నేను వచ్చిన తర్వాత నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నన్ను బట్టి నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నువ్వు బలహీనపడకుండా ధైర్యం వహించగలిగితే నువ్వు చేసే సర్వ ప్రయత్నాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వే పని చేస్తున్నావు అనేది కాదు ముఖ్యం. గొప్ప పని చేస్తున్నామా, చిన్న పని చేస్తున్నామా, ఇది పెద్ద ఉద్యోగమా, చిన్న ఉద్యోగం, ఏ ఉద్యోగం చేస్తున్నావు అనేది కాదు ముఖ్యం. మన ఊర్లో ఆ పని చేయాలంటే సిగ్గుపడతారు. ఇప్పుడు విదేశాల్లో కొంతమంది ఉన్నారు. అక్కడ ఏం పని చేస్తుంటారంటే, కొంతమంది రెస్టారెంట్లో పని చేస్తూ ఉంటారు. అది చిన్న పని ఏం కాదు. కొంతమంది పెట్రోల్ బంక్లో ఆయిల్ పట్టిస్తూ ఉంటారనమాట, పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో రెస్టారెంట్లో పనిచేస్తూ ఉంటారు. అదే పని ఇక్కడ చేయాలంటే మనకు సిగ్గుచేట అనమాట. ఆ పెట్రోల్ బంకులో పనిచేయడం ఏంటి అని అనుకుంటారు. రెస్టారెంట్లో పనిచేయడం అంటే గ్లాసులు కడగడం ఏమో అనుకుంటారు కొంతమంది. ఏంటంటే పెద్ద పెద్ద చదువుకొని తప్పదు, అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబు, ఏం జాబ్ చేస్తుంటారు, చిన్న వర్క్ చేస్తూ ఉంటారు. ఏ పని చేసావనేది కాదు ముఖ్యం. నీవే పని చేసినా ఆ పనిలో నీ పనులన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. యోసేపును బట్టి పోతిఫరు ఇల్లు ఆశీర్వదించబడింది. యాకోబును బట్టి లాబాను ఇల్లు ఆశీర్వదించబడింది. యాకోబు అంటాడు, నేను రాకమునుకు నీకు కలిగింది కొంచెమే, కానీ నా దేవుడు నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎక్కడుంటారో అక్కడ నేను ఎన్నో కుటుంబాలను చూస్తున్నాను. నాకు తెలిసిన ఒక కుటుంబం, అమ్మాయికి వివాహం సందర్భం వచ్చినప్పుడు, వివాహానికి సిద్ధం చేసి వివాహం చేస్తున్నప్పుడు, నేను ఆ వివాహానికి వెళ్ళినప్పుడు ఈ పల్లెటూరులో ఎలా ఉంటుంది అమ్మాయి అని అనుకున్నాను. చదువుకున్న అమ్మాయి అండ్ ప్రార్థనకు వచ్చే అమ్మాయి, ఎంతో ప్రార్థన చేసుకునే అమ్మాయి. సో తనకు వివాహం చేశారు. సో వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి, పోరాటాలు బట్టి మొత్తం మీద వివాహం చేశారు. తను అడుగుపెట్టిన ఇంట్లో సరిగా వసతులు కూడా లేవు. ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు, అయ్యో ఈ అమ్మాయికి ఏమైనా కీడు జరిగిందా, ఈ అమ్మాయి ఈ ఊర్లో ఎలా మసులుకుంటుంది, ఎలా ఉంటుంది, ఇక్కడ ఇన్ని పోరాటాలు ఉన్నాయి కదా అని నేను భావించిన సందర్భాలు ఉన్నాయి. ఆ అమ్మాయికి చెప్పిన ప్రార్థన చేసుకోమ్మా, ఫీల్ అవ్వద్దు, మేము ఎంతో ప్రార్థన చేసాం, మరి ఈ గ్రామంలో నీవు ఉంటావని నేను అనుకోలేదు. మరి అబ్బాయికి ఏదో ఉద్యోగం కూడా లేనట్టుంది, ఇంట్లో వాళ్ళందరూ ఇల్లు కూడా చిన్నగా ఉన్నట్టుంది, మరి ఇంటి సభ్యులు కూడా పరిస్థితి కూడా అంతంత మాత్రంలో ఉంది, మరి ఎలా మసులుకుంటావు తల్లి, ప్రార్థన చేసుకున్నానా, ప్రార్థన చేస్తామని చెప్పేసి వచ్చేయడం జరిగిందండి. చాలా కాలం తర్వాత అనుకోకుండా మేము ఆ ఊరు వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయానండి.
ఆ ఇల్లు బహుగా ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆ ఇల్లు బహుగా ఆశీర్వదించబడింది. నేను వెళ్ళానన్న ఆ ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది వచ్చారండి. వాళ్ళందరూ మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఈ అమ్మాయి రాకమునుపు ఇల్లు పరిస్థితి అంతంత మాత్రం ఉండేదయ్యా. ఈ అమ్మాయి ఉదయాన్నే సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉంటుంది, దేవుని మీద విశ్వాసం ఉంచుతుంది. ఈ అమ్మాయి ప్రార్థన వల్ల తన భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది. ఈమె ప్రార్థన వల్ల ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం వచ్చింది. ఈమె ప్రార్థన వల్ల ఇల్లు ఆశీర్వదించబడింది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్పుకుంటారు, ఈ అమ్మాయి రాకమునుపు ఇంటి పరిస్థితి వేరు, ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని బట్టి ఈ ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. భర్త అదే సాక్ష్యం చెప్తాడు, నేను వివాహం చేసుకోక మునుపు నా జీవితం వేరుగా ఉండేది, కానీ ఈ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా జీవితం మధురంగా మారింది. ఆ ఇంటి సభ్యులు సాక్ష్యం చెప్తారు, అయ్యా ఈ అమ్మాయి మా ఇంటికి రాకమునుపు ఎప్పుడు కలవరాలు, గొడవలు, అనారోగ్యాలు, జబ్బులు, ఏంటి హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇల్లు లేకపోతే మెడికల్ షాపు అన్నట్టుండేది మా ఇల్లు. కానీ ఈ అమ్మాయి వచ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థన వల్ల మా స్థితిగతులన్నీ మారిపోయాయి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మనం చేయునదంతయు దేవుడు సఫలపరచునుగాక. ఒకటి, మన ప్రార్థన సఫలపరుస్తాడు. రెండోదిగా మన పనులన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు. ఏ పని చేసినా విశ్వాసంతో చేయండి, ధైర్యంగా చేయండి, బలహీనపడొద్దు, చేసే పనిలో సిగ్గుపడొద్దు. చిన్న పని చేస్తున్నామే, చిన్న ఉద్యోగమే, సిగ్గుపడొద్దు. ఏ చిన్న పనైనా ధైర్యంగా చేయండి, విశ్వాసంతో చేయండి, నమ్మకంతో చేయండి. ఆ పనిలో దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం 20వ కీర్తన 4వ వచనం. కీర్తనలో 20వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవా నీ రక్షణను బట్టి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. మూడోదిగా మన ఆలోచనలన్నిటిని దేవుడు, ఒకటి ప్రార్థన సఫలమవుతుంది, రెండోదిగా మన పనులు సఫలమవుతుంది, మూడోదిగా మన ఆలోచనలన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా. జ్ఞానమణి గారు ఆలోచించారు, గుత్తి అనే పట్టణంలో సభను ఏర్పాటు చేయాలి అని అక్క ఆలోచన చేశారు. ఆ సహోదరి యొక్క ఆలోచన దేవుడు ఈ విధంగా సఫలపరిచాడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. వాతావరణం అనుకూలపరిచాడు, మనలందరం ఇక్కడ దేవుడు సమకూర్చాడు. మన ఆలోచనలు అది శ్రేష్టమైనది అయితే, అద్భుతమైనది అయితే, ఆలోచనలు మనం బలహీన పడకుండా ధైర్యంగా మనం ముందుకు సాగగలిగితే మన ఆలోచనలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. యెరూషలేము ప్రాకారాలన్నీ కూలిపోయాయి. ఈ వార్త నెహెమ్యాకు తెలిసినప్పుడు, ప్రాకారాలంతా కూలిపోయింది, ఈ వార్త తెలిసినప్పుడు, అప్పటికి ఆయన ఒక ఉద్యోగంలో ఉన్నట్టు, అతనికి ఒక వార్త తెలిసింది, పట్టణం పాడైపోయింది, ప్రాకారాలు కూలిపోయాయి, శత్రువులు దాడి చేస్తున్నారు. ఈ వార్త విన్నప్పుడు దేవుని అసలు కూర్చుండి ఉపవసించి ప్రార్థన చేశాడు. నన్ను పంపిస్తే బాగుంటుంది, నేను వెళ్ళి ఆ ప్రాకారాలను కడతాను, కానీ నాకు అనుమతి ఇవ్వాలి కదా, నాకు పర్మిషన్ ఇవ్వాలి కదా అని దేవుని అసలు ఆయన ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి తన ఆలోచనలు దేవుడు సఫలపరిచాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ఆయన వెళ్ళి ఏమి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగలేదండి. రాజు సమ్ముఖానికి వెళ్ళి నిలబడినప్పుడు రాజు వెంటనే గుర్తుపట్టాడు, నెహెమ్యా ఏంటి నీ ముఖం కలతగా ఉంది, ఏంటి ఏదో ఆలోచిస్తున్నవేంటి, నీ ముఖం కలతగా ఉంది ఏంటంటే, అప్పుడు ప్రస్తావించాడండి, అయ్యా యెరూషలేము ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయి అని తన మనసులోని విషయాన్ని తెలియచేస్తే, ఎన్ని దినాలు పడుతుంది, నీకు ఎన్ని దినాలు సెలవు కావాలి, నీకేం కావాలి, అవన్నీ కూడా సమకూర్చి నెహెమ్యాను పంపిస్తే నెహెమ్యా వెళ్ళి యెరూషలేము చుట్టూ ఎటు కూలిపోయిన ఆ ప్రాకారాలన్నిటి కూడా మరలా తిరిగి కట్టడానికి దేవుడు నెహెమ్యాను ఒక సాధనంగా ప్రభువు వాడుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆలోచన మన ఆలోచనలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు ఉన్నాడు. ఆయన చదువుకుంటున్న రోజులో డేవిడ్ లివింగ్స్టన్ ఆయన ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని ఒక చోట ఒక బండ మీద కూర్చొని ఆలోచిస్తున్నా, ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఒకడు అన్నాడు, నేను బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నాను, నేను బాగా డబ్బు సంపాదించి దేశంలోనే బాగా డబ్బునోడుగా మారాలనుకుంటున్నానని ఒకడు అన్నాడు. రెండోవాడు అన్నాడు, నేను ఆ రాజకీయంలోకి వెళ్ళిపోయి మంచి పదవిని సంపాదించి పరిపాలన చేయాలనుకుంటున్నాను నేను అని అన్నారు. మూడోదిగా డేవిడ్ లివింగ్స్టన్ గారు అన్నారు, నేను ఆఫ్రికా దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆఫ్రికా దేశానికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటించాలనుకుంటున్నాను అని అన్నారు.
పిచ్చి కాకపోతే లైఫ్ని ఎంజాయ్ చేయకుండా జీవితాన్ని సంతోషం గడపకుండా ఆఫ్రికా దేశంలో ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు అని వాళ్ళు చెప్పారు. లేదు, దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, ఇది నా ఆలోచన, నా దేవుని ప్రణాళిక, నేను వెళ్ళి ఆఫ్రికా దేశానికి సువార్త ప్రకటించాలని వారు అనుకున్నారు. సరే, ముగ్గురు మూడు నిర్ణయాలు తీసుకున్నారు. ముగ్గురు నిర్ణయాన్ని బట్టి ఒక ఆయన డబ్బు సంపాదనలో పడిపోయాడు, ఇంకొక ఆయన రాజకీయంలో పదవులు సంపాదించుకోవడానికి నిమగ్నం అయిపోయారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు దేవుని సువార్త కోసం ఆఫ్రికా ఖండానికి, ఆఫ్రికా దేశానికి సువార్త ప్రకటించడానికి కోసం వెళ్ళి ప్రేమైన వారు ఎంతో ప్రార్థన పూర్వకంగా కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియని ప్రజలకి దేవుని గురించి పరిచయం చేసి క్రీస్తు స్వారూప్యంలోనికి వాళ్ళు వచ్చేటట్లు, దేవుని యొక్క ప్రేమ ప్రతిబింబించేటట్లు అద్భుతమైన సేవ చేశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దానికోసం ఎంతో త్యాగం చేసుకున్నారు. ఆఫ్రికా దేశానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన ఒక మేక పిల్లని తీసుకెళ్లారంట, లేకపోతే ఒక గొర్రె పిల్లని తీసుకెళ్లారంట. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగలేక మేక పాలు తాగాలను లేకపోతే గొర్రె పాలు తాగాలను ఒక గొర్రెను కూడా తీసుకుని వెళ్ళడం జరిగిందంట. అక్కడికి వెళితే ఒక గూడెంలోనికి, లేకపోతే ఆఫ్రికా అరణ్య ప్రదేశంలో ఆ అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఊరు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగినప్పుడు ఆ గూడెం ఒక నాయకుడు అడిగాడంట, నీకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తే నాకేమి ఇస్తావని అడిగారంట. అయ్యా, నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేవు అని అన్నారంట. ఆ గొర్రె పిల్ల ఉంది కదా, అది నాకు ఇచ్చేయమన్నారంట. ఎందుకంటే ఆయన ఆ గొర్రె పాలు తాగే హెల్తీగా ఉంటాడు. సో ఆ గొర్రె నాకు ఇచ్చేస్తే నీకు నేను పర్మిషన్ ఇస్తున్నారంట. నాకు సేవే ముఖ్యమని తనకు జీవనోపాధిగా ఉన్న ఆ గొర్రె పిల్లని తీసి ఆ నాయకుడికి ఇస్తే, ఆ నాయకుడు తన చేతికర్రను డేవిడ్ లివింగ్స్టన్ గారికి ఇచ్చారంట. అప్పుడు ఆ చేతికర్రను పట్టుకుని ఆయన గ్రామంలోకి వెళితే ఆ కర్రను చూసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ గారికి సాగిలపడ్డారంట. అలా ఆయన ఎన్నో పోరాటాల మధ్యలో దేవుని సేవ చేస్తూ వచ్చారు, అద్భుతంగా సేవ చేశారు. చివరికి ఆఫ్రికా దేశంలోనే ఆయన తుది శ్వాసను విడిచారండి. ఆయన మరణించినప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రార్థనలోనే ప్రాణం విడిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన మరల ఆఫ్రికా నుండి ఆ దైవజనుడు మరల తమ స్వదేశానికి తీసుకొచ్చారండి. ఆయన బాడీని స్వదేశానికి తీసుకొస్తే ఆ రోజు ఆ డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క అంతిమ యాత్ర కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు వచ్చారండి. వేలాది మంది ప్రజలు వచ్చారు. ఆయన చేసిన సేవను బట్టి, ఆయన చేసిన పరిచయను బట్టి, ఆయన సంపాదించిన ఆత్మను బట్టి వేలాది మంది వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, వస్తే అదే అంటే ఆ కార్యక్రమానికి ఈ రాజకీయంలో తిరిగి ఉన్నవాడు కూడా వచ్చాడంట. డబ్బు సంపాదించడానికి కోసం వెళ్ళాడు కదా, తన స్నేహితులు వచ్చారు. ఇద్దరి జీవితాలు, ఒకడు డబ్బు సంపాదనలో పడిపోయి జీవితాలు పాడైపోయి డబ్బంతా పోగొట్టుకుని ఆ నిస్సహాయపు స్థితిలో ఉన్నాడంట. రాజకీయంలో తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకుని ఆయన కూడా అన్నిటిని పోగొట్టుకునే స్థితిలో నిలబడ్డారు. ఒక డేవిడ్ లివింగ్స్టన్ జీవితం మాత్రం మహిమకరంగా ముగించబడింది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ఆలోచనలు బలహీన పడకుండా పరిస్థితులు చూసి, పోరాటాలు చూసి, శత్రువులను చూసి, స్థితిగతులను చూసి బలహీన పడకుండా మనం ధైర్యంగా ముందుకు సాగగలిగితే మన ఆలోచనలన్నిటిని దేవుడు సఫలపరుస్తాడు. ఆమేన్. సహోదరి ఆలోచించింది, అన్నయ్య సహకరించారు. ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయబడింది. మేమందరూ ఈ సభలో పాల్గొంటున్నాం, దేవుని మాటలు విత్తుతున్నాం, దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, వెనువెంటనే ఒకవేళ ప్రతిఫలం కనిపించకపోవచ్చు, ఏదో ఒక రోజు రాబోతుందండి. ఖచ్చితంగా ఈ పట్టణంలో మహిమ కలిగిన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఈ ప్రయత్నం విఫలమవదు, ఈ ప్రయాసం విఫలం కాదండి, ఈ ఆలోచన విఫలమవదండి. ఈ ఆలోచనలన్నింటినీ దేవుడు సఫలపరచునుగాక. బైబిల్ చెప్తుంది, బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యాలు సఫలమవుతుంది. సో ఎప్పటికీ బలహీనతకు చోటు ఇవ్వకుండా ధైర్యం కలిగి మనం ముందుకు సాగిపోవాలి. ఆమేన్. అప్పుడు మన ప్రార్థనలన్నీ దేవుడు వింటాడు, ప్రార్థన సఫలం చేస్తాడు. మనం చేసే అన్ని పనులను, సర్వ ప్రయత్నాన్ని దేవుడు సఫలపరుస్తాడు, మన ఆలోచనలన్నిటిని సఫలపరుస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఎక్కడ వాళ్ళు అక్కడ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. మనిషి బలహీనతకు కారణం ఏంటి? ఎక్కడో ఎప్పుడో నీ మనసులో ఏర్పడిన గాయాలు,
నీ ఆలోచనలో ఏర్పడిన గాయాలు అవి నేను బలహీనపరుస్తుందేమో. నా గాయాలన్నిటిని కట్టండి ప్రభు. ప్రార్థన చేసుకోండి. చేతులెత్తందరూ మనస్ఫూర్తిగా. ఆత్మీయ సౌందర్యాన్ని పోగొట్టుకున్నప్పుడు సియోను సమస్యలు ఎదిరించలేని స్థితిలో బలహీనమైపోయినట్లు వాక్యం చెబుతుంది. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభుత్వ దేవా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బలహీనులు కాక మేము ధైర్యం వహించాలి. ఆశారాజు, బలహీనపడొద్దు, బలహీనపడొద్దు, ధైర్యం వహించు. నీ ప్రార్థన సఫలమవుతుంది, నీ ప్రార్థన సఫలమవుతుంది, నీ కార్యాలన్నీ సఫలమవుతుంది, నీ పనులన్నీ సఫలమవుతుంది, నీ ఆలోచనలన్నిటిని దేవుడు సఫలపరచిపోతున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. మంచి ఆలోచన కలిగి మీరు ఉండండి, మంచి పనులు చేయండి. అవన్నీ దేవుడు సఫలపరిచిపోతున్నాడు. జయం ఇవ్వబోతున్నాడు, జయం ఇవ్వబోతున్నాడు, జయం ఇవ్వబోతున్నాడు. కలవరాలన్నిటిని దేవుడు తొలగించబోతున్నాడు, కలవరాలు తొలగించబోతున్నాడు. దేవుడు సహాయం చేయబోతున్నాడు. చేతులతో దేవా మా కార్యాలను సఫలపరచండి, సఫలపరచండి, సఫలపరచండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. స్వరమెత్తి, స్వరమెత్తి, స్వరమెత్తి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. బలహీనతలో నన్ను బలపరచు, ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం, అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. నీవే
విశ్వమంత నీ నామమే ఘననీయము, విశ్వమంత నీ నామమే ఘననీయము. నీ నామము స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల 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 ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. రెండు చేతులకి ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నే నమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందం, మహిమానందం, మహిమా శబరబలక తురలబరబలక రిబలబరక తురలబర శబరబల మహిమానందం. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలం చేయబోతున్నాడు. మీ ప్రార్థనలు సఫలం చేయబోతున్నాడు. మీ ఆలోచనలన్నిటిని సఫలం చేయబోతున్నాడు. చేతులెత్తి నేను బలహీనుడు కాను, నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. నన్ను బలపరచువానేది నేను సమస్తము చేస్తాను. ధైర్యపు ఆత్మతో నన్ను నింపండి ప్రభు. భయపడుటకు నీవు పిరికి ఆత్మను పొందలేదు, నువ్వు పరిశుద్ధాత్మను పొందావు. నువ్వు పొందిన ఆత్మని నువ్వు ధైర్యపరుస్తున్నారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సభల మొదటి రాత్రి విస్తారమైన ప్రజల్ని మీరు తీసుకొచ్చినందుకే స్తోత్రం. నీ యందు మీ సేవకులు పడిన ప్రయాస వ్యర్థమైపోకుండా ఈ ఆవరణంలోనికి మీరు దిగి వచ్చినందుకే స్తోత్రం ప్రభువా.
ఈ ఆవరణమంతా నీ మహిమతో మీరు నింపినందుకే స్తోత్రం తండ్రి. బలహీనంగా ఉన్న వారిని మీరు బలపరిచారు, కృంగిన వారిని మీరు లేవనెత్తారు, గుండె చెదిరిన వారిని మీరు బాగు చేశారు, ఒక్కొక్కరి హృదయాన్ని మీరు ధైర్యపరిచినందుకే స్తోత్రం తండ్రి. కార్యాలు సఫలం చేసే దేవుడిగా మీరు దిగి వచ్చారు స్వామి. నీ బిడ్డల ప్రార్థనలన్నీ సఫలమవ్వాలి, మీ బిడ్డల పనులన్నీ సఫలమవ్వాలి, నీ ప్రజల ఆలోచనలన్నిటిని సఫలపరిచే దేవుడవు స్వామి. నమ్మదగిన సహాయకుడా, దూరాన సమీపన ఉండి నీ మాటలు విన్న వాళ్ళందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కార్యాలన్నిటినీ సఫలపరచండి. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కుడివైపున మీరు నిలబడి జయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మేము కేవలం ప్రయత్నం మాత్రమే చేస్తాం. మాకు జయం ఇచ్చేది నీవు ప్రభు. మా ఒంటరితనంలో మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రం. విజయానందంతో మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు స్వామి. గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే ఇక్కడ బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఈ రాత్రి గొప్ప విడుదల కలుగునుగాక, సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఒక్కొక్కరిని గాయపడిన హస్తాన్ని చాపి ముట్టి విడుదల దయచేయండి స్వామి. ఘనమైన కార్యాలు చేయండి. ఈ పట్టణంలో ఇది మొదలుకొని పరిశుద్ధాత్మ కార్యాలు మెండుగా జరుగునుగాక. ఈ పట్టణమంతా కదిలించబడునుగాక. ప్రజలు నీ వైపు త్రిప్పబడునుగాక, నిన్ను సేవించుదురుగాక. ఘనకార్యాలు ఈ ప్రాంతంలో జరుగునుగాక. ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవాన్ని ప్రజల కోసం గుప్పిలు విప్పండి. ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరిచే దేవుడు. సహాయం చేయండి. సభలు ఏర్పాటు చేసిన థామస్ అన్న వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం స్వామి. నిస్వార్థంగా మంచి మనసుతో వారి ప్రాంతాన్ని గురించిన ఆసక్తితో బాధ్యతతో ఈ పట్టణం మీద నడుకున్న దర్శనాన్ని బట్టి ఎంతో ప్రయాసపడి సభలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభువా, వారి ఆశలన్నిటిని మీరు నెరవేర్చినందుకే స్తోత్రం. ఈ పట్టణంలో అనేక ఆత్మలు మీరు దయచేయబోతున్నందుకే స్తోత్రం తండ్రి. తగిన ప్రతిఫలం ఇచ్చి ఆశీర్వదించండి. రేపటి రోజు, మరుసటి రోజు జరిగే సభలు కూడా మీరు దీవెనకరంగా జరిగించండి. రేపు ఆ మరుసటి రోజు వాక్యాన్ని అందించే సేవకులు కూడా మీరు బలపరిచి వాడుకోమని వేడుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ, ఈ మొదటి దినాన్ని ఎన్నో ఆటంకాల మధ్యలో కూడా మీరు మా మధ్యలో ఉండి ఈ దినమును మీరు మహిమగా మార్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. నీ ప్రజలు ఈ ఆవరణాన్ని విడిచి వెళుతుండగా నీ ప్రజలందరికీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమం కలుగునుగాక, మీ సన్నిధి తోడుగా ఉండునుగాక. గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించమని వేడుకుంటూ, నిలిచి నీ మాటలను ప్రకటించడానికి నీవు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభువా మీకే వందనాలు 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 స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకించిన వారందరికీ సదాకాలం కృపా సమాధానం తోడి ఉండి నడిపించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.